హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మమ్మీ బ్రేక్ఫాస్ట్కి పెసర్లు అయితే నానేస్తుంది. సో మమ్మీ పెసరట్టు చేయడానికి నేను మమ్మీ దగ్గరికి వెళ్ళైతే మమ్మీని ఏం చేస్తాను అంటే మమ్మీ అయితే ఒక మాట అనింది, నీ మొహం నువ్వు చేస్తే మేము తినగలుగుతామా అన్నది మమ్మీ అయితే. ఫైనల్గా అయితే మమ్మీని ఒప్పించి మమ్మీని ఏం చేస్తానంటే సరే ఇప్పుడైతే ఈ పెసర్లు అయితే నానవేస్తాను, మార్నింగ్ అయితే నువ్వే చేయి అనేసి అయితే అన్నది. సో మమ్మీ నానేస్తుంటే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే 9కి. సో నైట్ అయితే నానబెట్టేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి. మార్నింగ్ అయితే మమ్మీ గ్రైండ్ అయితే చేస్తుంది. అది కూడా నేను చేస్తానంటే మా మమ్మీకి నా మీద నమ్మకం లేక నువ్వు ఎలా ఎలా చేస్తావో నేనైతే చేసిస్తాను, పెసరట్టు నువ్వే వెయ్యి అయితే అని చెప్పింది. నేనైతే మమ్మీ గ్రైండ్ చేస్తుంటే అసలు ఏమేమి ఐటమ్స్ వేస్తారా దాంట్లో అనేసి వీడియో అయితే తీసుకుంటున్నా. సో మమ్మీ అయితే అవన్నీ క్లీన్ చేసేసి అయితే గ్రైండ్ చేయడానికి రెడీ చేసింది. దీంట్లో అయితే జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసింది అండ్ అల్లం కూడా యాడ్ చేసింది. సో ఫైనల్గా అవన్నీ వేసేసి అయితే గ్రైండ్ చేసింది. గ్రైండ్ చేసి అయితే బౌల్లో పెట్టేసింది. సో దాని తర్వాత మమ్మీ ఇంకేదో యాడ్ చేసింది, వంట సోడా అనుకుంటా. సో అది అండ్ దెన్ సాల్ట్ యాడ్ చేసింది. సో ఇవన్నీ యాడ్ చేసి కొంచెం అయితే వాటర్ వేసి కొంచెం టెక్స్చర్ అయితే కొంచెం లిక్విడ్ టైప్లో వచ్చేటట్టు అయితే చేసింది. సో అవంతా వీడియో తీసుకున్నాను. నాకు అర్థమవుతుంది మమ్మీ నన్ను ఎందుకు నీ మొహం నువ్వు చేస్తే మేము తినలేమన్నదో ఇప్పుడు అర్థమవుతుంది. ఇది పర్ఫెక్ట్గా చేయాలి, ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కొంచెం అది రాదనుకుంటా పెసరట్టు. సో మమ్మీ మొత్తం చేసింది. అండ్ ఫైనల్గా అయితే మమ్మీ ఇది రెడీ చేయిస్తే అండ్ నేను వెళ్ళైతే ఒక్క పెసరట్టు అయితే వేసా. నా మీద నమ్మకం లేక అయితే ఒక్కటే వేయించింది నాతో అయితే మమ్మీ. అండ్ పెసరట్టుకి ఆనియన్స్ కూడా కట్ చేయాలి. సో ఆనియన్స్ నేను కట్ చేశాను. ఇప్పుడు అర్థమవుతుంది ఆనియన్స్ కట్ చేయడం ఎంత పెద్ద టాస్కో. ఫుల్గా అయితే వాటర్ వచ్చేసాయి ఐస్లో. సో ఇది కూడా పెద్ద టాస్కే. మమ్మీ వాళ్ళు కుకింగ్ ఎలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ కుకింగ్ అనేది పెద్ద టాస్క్. ఆనియన్స్ కట్ చేయడం కూడా రావట్లేదు నాకు. ఏదో నేను చేస్తాను అది ఇది అని అయితే మమ్మీకి నైట్ చెప్పా, ఇదేంట్రా బాబు ఇంత పెద్ద టాస్క్ ఇదైతే అనిపించింది నాకైతే పర్సనల్గా కట్ చేస్తుంటే. ఆనియన్స్ కట్ చేయడం కూడా రాలేదు నాకు. ఏదో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఆల్మోస్ట్ 1 అవర్ టైం తీసుకున్నాను ఆనియన్స్ కట్ చేయడానికైతే. ఎంతైనా మమ్మీ వాళ్ళు చాలా అంటే చాలా గ్రేటు. వాళ్ళెంత ఫాస్ట్‌గా కుక్ చేస్తారో. నేనైతే ఆఫ్టర్ ఆల్ ఆనియన్స్ కట్ చేయడానికి ఇంత టైం అయితే తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1 అవరు. ఆనియన్స్ కూడా మమ్మీ 3 ఇచ్చింది. ఆ 3 కట్ చేయలేకపోతున్నాను నేను. అస్సలు నా వల్ల కాలేదు. ఫుల్‌గా అయితే వాటర్ వచ్చేసాయి. అమ్మో! ఇది పెద్ద టాస్క్. అనవసరంగా కమిట్ అయ్యాను. కుక్ చేద్దామని పెసరట్టు వేద్దామని అయితే ఫీల్ అయ్యాను. ఫైనల్‌గా అయితే ఏదో కట్ చేశాను. మళ్ళీ మమ్మీయే కట్ చేసింది కొన్ని. నేనైతే ఒక 1 కట్ చేసినట్టున్నా. ఫైనల్‌గా అయితే ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసి పాన్ అయితే పెట్టేసుకున్నాను. మమ్మీ ఆన్ చేసి పాన్ పెట్టిచ్చింది. అండ్ ఇప్పుడు వెయ్యంటే నేను ఏదేదో ట్రై చేశాను. నాకైతే అస్సలు రాలేదు. ఫస్ట్ అయితే పోయింది. అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ నెక్స్ట్‌దేదో కొంచెం వేశాను. సో ఇది జెన్యూన్‌గా అయితే నేనే వేశాను. వేసి అండ్ దెన్ దాని పైన అయితే జీలకర్ర మళ్ళీ మమ్మీ వేయించింది. జీలకర్ర అండ్ దెన్ ఆనియన్స్ వేయించింది. సో టేస్ట్ బావుంటదని. సో ఆనియన్స్ వేశాను అండ్ దెన్ జీలకర్ర వేసి కొద్దిసేపు పెట్టి హీట్ అయినాక అండ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో హీట్ అయిన తర్వాత మళ్ళీ ఉల్టా అయితే తిప్పాను పెసరట్టుని. బానే వచ్చింది. బట్ అది ఎవరు తినలేదు. సాహసం చేయలేదు. నేనే తిన్నాను లాస్ట్‌కైతే. ఏమైనా కుకింగ్ చేయడం పెద్ద టాస్కు. అది చేస్తూ అయితే హ్యాండ్ అయితే లైట్‌గా కాలింది, అది తిరిగేసేటప్పుడు. సో, చాలా అంటే చాలా కష్టం కుక్ చేయడం అంటే. మమ్మీ వాళ్ళు ఎంతైనా గ్రేటు. సో, వాళ్ళైతే ఫాస్ట్‌గా కుక్ చేసి అయితే మనకు పెట్టేస్తారు. నేను హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్
పెసరట్టు అయితే తిన్నాను. కానీ దానికంటే మమ్మీ చేసిన పెసరట్టు అయితే చాలా అంటే చాలా బాగుంది. మా మమ్మీ కుకింగ్ చాలా బాగా చేస్తది. బాగా టేస్టీగా చేస్తది. సో, నేనైతే మా మమ్మీ చేసిన పెసరట్టు అయితే ఫుల్‌గా తినేసాను. మళ్ళీ హాస్టల్‌కెళ్తే హాస్టల్ ఫుడ్ తినాలి. ఆ బ్రేక్‌ఫాస్ట్ అమ్మో! పెద్ద గోల. అండ్ ఇది చూసారా? ఇది సెకండ్‌ది. ఫస్ట్‌దయితే రాలేదు. ఏదేదో చేసి అదైతే పోయింది. సెకండ్‌ది వేశాను మళ్ళీ వీడియో కోసమని. సో, సెకండ్‌ది పర్లేదు బానే వచ్చింది. అండ్ నాకెక్కడ భయమేసిందంటే అది ఫ్లిప్ చేయడం చాలా కష్టం అనిపిచ్చింది. లైక్ ఎక్కడైనా బ్రేక్ అయితదేమో అనేసి కొంచెం భయపడ్డాను. బట్ ఇట్స్ ఓకే. ఫ్లిప్ అయితే బానే చేశాను. మమ్మీ కొంచెం హెల్ప్ జేసింది. ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లిప్ చేసేసి ప్లేట్‌లో అయితే సర్వ్ చేసుకున్నాను. సో, చాలా బాగొచ్చింది పెసరట్టయితే. ఫైనల్‌గా నేను చేసిన పెసరట్టయితే నేనే తిన్నాను. ఫస్ట్ మా డ్యాడీకిస్తే నేను తిననన్నాడు. మా మమ్మీకిస్తే మా మమ్మీ గూడా తినలేదు. "నువ్వు చేసుకుంది నువ్వే తిను పాప" అన్నది. సో, నేనే తినేసాను. తప్పద్దా ఎవరు చేసుకున్నది వాళ్ళే తినాలి. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారన్నట్టు ఇంకా నేనైతే టేస్ట్ చేసేసాను. అండ్ ఆఫ్టర్‌నూన్ ఖాళీగున్నాను. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ చెట్టుకి బాగా ఆరెంజెస్ కాసాయి అనేసి మా మమ్మీ చెప్తే అవునా అనేసైతే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగా కాసేసున్నాయి. ఫుల్లుగా కాసున్నాయి ఆరెంజెసు. బాగా కోసుకున్నాము. అక్కడే కట్ చేసుకొని తిన్నాము. ఆంటీ చాలా మంచిది. వీడియో తీసుకుంటాను ఆంటీ అంటే, పర్లేదమ్మా తీసుకో అన్నది. సో, మొత్తం అయితే వీడియో తీసుకున్నాను. నాకు చెట్లంటే చాలా ఇష్టం. మీకు తెలుసు కదండీ! నేనెప్పుడు చెట్లు వేస్తా ఉంటాను. ఎక్కువ మోస్ట్‌లీ ఆ వీడియోసే పెడుతుంటాను. చూడండి ఎలా కాసున్నాయి. ఫుల్లు చెట్టు మొత్తం ఆరెంజెస్. దిష్టి తగులుంటదో ఏమో ఆ చెట్టుకి. ఫుల్‌గా అయితే ఉన్నాయి. అండ్ పచ్చివి గూడా ఉన్నాయి. బట్ ఆంటీ చాలా మంచిది. ఆరెంజెస్ కోసుకోవడానికి ఒక స్టిక్ అయితే ఇచ్చింది. సో, ఆ స్టిక్‌తో అయితే కోసుకున్నాము. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి. నాకింక వాళ్ళ ఇంట్లోనే ఉండాలనిపించేసింది. ఆ చెట్టు కిందకెళ్తే ఎంత కూల్ ఉందంటే, చల్లగా గ్రీన్ ఎన్వైర్న్‌మెంటు చాలా బావున్నాయి. అండ్ ఆరెంజెస్ చూస్తుంటే అమ్మో! ఇన్ని ఆరెంజెసా అనుకున్నాను. ఎవ్వరొచ్చినా ఇచ్చేస్తున్నారు ఆ ఆంటీ వాళ్ళైతే. ఎందుకంటే ఏం చేసుకుంటారు వాళ్ళైనా 1 ఆర్ 2 తినడం తప్పితే వేస్ట్ అయిపోతాయి. కింద పడిపోతున్నాయి. డస్ట్‌బిన్‌కి వేయాల్సొస్తుంది అనేసి ఎవరొచ్చినా ఇచ్చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ మమ్మీ చెప్పగానే జస్ట్ వీడియోకైతే వెళ్ళాను. వెళ్ళగానే ఆంటీ కట్ చేసి ఇచ్చింది. "టేస్ట్ చేయమ్మా" అనేసి. టేస్ట్ చేసిన తర్వాతయితే చాలా బావుంది. నచ్చైతే ఒక 5, 6 తెచ్చుకున్నాను ఇంటికి. మా మమ్మీకి, మా డ్యాడీకి గూడా ఇచ్చాను. చాలా అయితే చాలా బావున్నాయి. చూడండి ఇది లోపలికి వెళ్ళేసైతే తీసుకున్నాను వీడియో. అండ్ ఈ స్టిక్‌తో అయితే కోసాము. బానే వచ్చాయి. ఒకటి కొడితే ఇంకొకటి కింద పడిపోయింది. బాగా ఫుల్లుగా చెట్టు మొత్తం కాసేసున్నాయి. ఫుల్ ఆరెంజెస్ అసలు. ఇదంతా ఆరెంజ్ ప్లాంటు. తర్వాత ఫిక్స్ అయ్యి నేను ఇంటికొచ్చి డ్యాడీ మనం గూడా ఒక ఆరెంజ్ ప్లాంట్ వేద్దాము. పక్కన ఆంటీ వాళ్ళది బాగా కాస్తుంది. ఇట్లాగా ఆరెంజెస్ అది ఇది అంటే, సరే పాప అన్నాడు మా డ్యాడీ. అండ్ తర్వాత ఇదైతే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి మమ్మీ నా ఫేవరెట్ కర్రీ పప్పు, ఆకుకూర పప్పు అండ్ కాకరకాయ ఫ్రై చేసింది. సో, అదైతే తినేసాను. చాలా అంటే చాలా బావుంది. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆ హోమ్ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఎంత మంచిగా తిన్నానో, మా అమ్మ బాగా కర్రీస్ చేస్తది. మంచిగా టేస్ట్‌గుంటది. సో, ఫుల్‌గా తినేసాను. ఆకుకూర పప్పు ఈజ్ మై ఫేవరెట్ కర్రీ. కానీ ఇక్కడ హాస్టల్‌లో చేస్తే ఏమో ఈ టేస్ట్‌లో అయితే అస్సలు చేయరు. ఏదో చెత్త చెత్తగుంటది. మా మమ్మీ అయితే ఆకుకూర పప్పు చాలా బాగా చేస్తది. నేను, మా డ్యాడీ చాలా ఇష్టంగా తింటాం ఆకుకూర పప్పు అంటే. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే చేసేసి అక్కడి నుంచి ఆరెంజెస్ తెచ్చుకొని ఇంటికొచ్చి అండ్ లంచ్ చేసేసి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదండి ఫుల్ వ్లాగ్ అయితే ఇది. సో, బాయ్.